బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి? అవును, ఇదే అంశానికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. గెలుపు మీద విశ్వాసంతో ఉన్నాయి రెండు పార్టీలు కూడా. 9వ తారీఖున ప్రమాణ స్వీకారానికి వైసీపీ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే మరోవైపు జోరుగా బెట్టింగ్ దందా కూడా సాగుతోంది. అభ్యర్థుల గెలుపుతో పాటు కీలక నేతల మెజారిటీ పైన కూడా బెట్టింగ్లు జరుగుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ ముఖ్యంగా వైసీపీ 9వ తారీఖున ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే తెలుగుదేశం పార్టీ కూడా అటువంటి జోరునే కనబరుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ బెట్టింగ్లకు సంబంధించి మాట్లాడుకుంటే కనుక కీలక నేతలతో పాటు వాళ్ళ మెజారిటీకి సంబంధించి కూడా బెట్టింగ్లు జోరు అందుకుంటున్నాయి. వైసీపీకి 69 నుంచి 72 ఎమ్మెల్యేలు, 7 నుంచి 8 ఎంపీ స్థానాలు వస్తాయంటూ బెట్టింగ్స్ జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఆ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అనేది. అలాగే కూటమికి సంబంధించి 104 నుంచి 107 వస్తాయంటూ కూడా అంచనాలు వేస్తున్నారు బెట్టింగ్ రాయిళ్లు. ఇక 16 నుంచి 18 ఎంపీ స్థానాలు కూటమి గెలుచుకుంటుందంటూ కూడా పందాలు జోరందుకుంటున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సినారియో ఏ విధంగా ఉంది అనేది. కీలక నేతలు జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అలాగే రఘురామకృష్ణంరాజు, ట్రిపుల్ ఆర్, అలాగే దాంతోపాటు లోకేష్కు వచ్చే మెజారిటీ పైన కూడా పందెం రాయిళ్లు బెట్టింగ్లు కొనసాగిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ల జోరు ఏ విధంగా ఉంది అనేది. దీంతో పాటు పులివెందులకు సంబంధించి అక్కడ జగన్కు 60 నుంచి 67 వేల మధ్య మెజారిటీ వస్తుందని ఒకటికి 1.5 బెట్టింగ్లు పెడుతున్నారు పందెం రాయిళ్లు. అలాగే కుప్పంలో చంద్రబాబుకి సంబంధించి 32,000 నుంచి 32 నుంచి 37,000 మధ్య మెజారిటీ వస్తుందంటూ కూడా 1.2 రెట్లు బెట్టింగ్లు జరుగుతున్నాయనే సమాచారం. ఇక దీంతో పాటు పిఠాపురానికి సంబంధించి ఆసక్తి ఉందనే చెప్పుకోవాలి. మొదటి నుంచి పీక్స్కి వెళ్ళిపోతోంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కు 40 నుంచి 47,000 మధ్య మెజారిటీ వస్తుందంటూ 1.2 రెట్లు పందెం పెంచుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి. ఇక మంగళగిరిలో లోకేష్కు 36 నుంచి 42,000 మధ్య మెజారిటీ వస్తుందంటూ కూడా 1.5 పందెం రాయిళ్లు బెట్టింగ్ వేస్తున్నారట. ఇక గన్నవరంలో వంశీ గెలుపు మీద కూడా జోరందుకున్న బెట్టింగ్లు 1.2 బెట్టింగ్లు వేస్తున్నారట. ఇక్కడ గుడివాడలో అయితే నాని గెలుపు మీద 1.2.25 బెట్టింగ్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు బెట్టింగ్ల స్థాయి ఏ స్థాయిలో గుడివాడలో ఉంది అనేది. ఇక భీమవరం వెళ్దాం. ఇక్కడ భీమవరంలో వైసీపీ గెలుపు మీద 1.4 రెట్లు బెట్టింగ్లు ఉన్నాయంటే ఓ మై గాడ్ అనిపిస్తుంది. దీంతో పాటు ఉండిలో వైసీపీ గెలుపు మీద 1.200 పందెం వేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు పందెంల జోరు ఇక్కడ ఎలా ఉందని. ఇక చీపురుపల్లిలో బొత్స గెలుపు మీద 1.2 రెట్లు బెట్టింగ్ జరుగుతుందట. దీంతో పాటు శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావుకి సంబంధించి కూడా విజయానికి సంబంధించి కూడా 1.4 రెట్ల పందెం ఉందట. సో ఇటువంటి సినారియో చూస్తున్నాం. ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ నేతలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ మెజారిటీకి సంబంధించి కావచ్చు, అంటే వాళ్ళ గెలిపే కాదు వాళ్ళ గెలుపుకి సంబంధించి ఎంత మెజారిటీ వస్తుందంటూ కూడా ఆ వ్యూతో బెట్టింగ్స్ జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గంలో దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనే ఇటువంటి పందెంల జోరు కొనసాగుతోందనేది మనకు అందుతున్న సమాచారం. సో ఇటువంటి సినారియోలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అలాగే నియోజకవర్గాలకు సంబంధించి కేవలం నేతల మీదే కాదు ఆ నేతలకు సంబంధించి మెజారిటీ మీద కూడా ఇప్పుడు బెట్టింగ్ల జోరు పెరుగుతోంది అనేది మనకు అందుతున్న సమాచారం. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇన్నాళ్ళు బెట్టింగ్లో ఆ తరహా కనుక చూసుకుంటే మహా అయితే నేతల విజయానికి సంబంధించి లేకపోతే ముఖ్యమంత్రి ఎవరవుతారో, ముఖ్యమంత్రికి సంబంధించి ఎంత మెజారిటీ వస్తుంది ఇక్కడి వరకే మనం చూసాం. కానీ ఇప్పుడు నేతలకు సంబంధించి వాళ్ళ విజయాల మీద కాదు వాళ్ళ మెజారిటీకి సంబంధించి కూడా ఇప్పుడు బెట్టింగ్లు జరుగుతున్నాయనేది మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ సినారియో ఎలా ఉంది కృష్ణమోహన్? ఎస్ సత్యన, ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే మొన్నటి వరకు జరిగిన బెట్టింగుల తీరు ఒక రకంగా ఉంటే ఇప్పుడు బెట్టింగుల స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే పోలింగ్ జరిగిన తర్వాత పోలైన ఓట్ల శాతాన్ని దాన్ని బేస్ చేసుకుని అక్కడున్న సామాజిక సమీకరణాలు, వార్డులు, అక్కడున్న ఎలక్షన్ తీరు ఏ విధంగా జరిగింది, ఏ ప్రాంతంలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయి, మెజారిటీ ఎంత వస్తుంది అనే లెక్కలు కూడా తీసేస్తున్నారు బెట్టింగ్ రాయిలు. నిజంగా షాకింగ్. మామూలుగా పెద్ద పెద్ద సంస్థలే ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ఎలక్షన్స్ మీద మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రాపర్గా గవర్నమెంట్ ఎవరు ఫామ్ అవుతుందా లేకపోతే ఏంటో ఒక టెన్షన్స్లో ఉంటే కొన్ని సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉన్న సర్వే సంస్థలు కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితులు ఇప్పుడు కొనసాగుతుంటే బెట్టింగ్ రాయిలు మాత్రం నిజంగానే
పూర్తిగా కూడా అంటే ఇన్ని వేల మెజారిటీ ఇంత వేలతో ఈయన గెలవబోతున్నారు అని చెప్పే స్థాయికి వెళ్ళిపోయి దాని మీద ఒకటికి 2 రూపాయలు అంటే రూపాయికి 2 రూపాయలు రూపాయికి 4 రూపాయలు అట్లా బెట్టింగ్స్ వేస్తున్న పరిస్థితి. ఇప్పుడు బేసిక్గా ఈ 2-3 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పూర్తిగా బెట్టింగ్ మాఫియా పెద్ద ఎత్తున కూడా ఈ వ్యవహారాన్ని దందాన్ని అయితే నడుపుతుంది. అసలు నిజంగా వీళ్ళు అంత లోతుగా ఎలా వెళ్ళగలిగారు? ఒక పోలింగ్ జరిగిన శాతాన్ని బేస్ చేసుకుని పోలింగ్ జరిగిన ఓట్ల శాతాన్ని బేస్ చేసుకుని అక్కడ ఎవరు ఏ మనిషికి ఓటేశారు, ఏ వ్యక్తికి ఏ పార్టీకి ఓటేశారు అనేది ఎలా ఐడెంటిఫై చేయగలుగుతున్నారు, ఎంత టెక్నాలజీని వాడగలుగుతున్నారు, అంతర్గతంగా వీళ్ళకి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏందో అర్థం కాని పరిస్థితి. నిజంగా కొన్ని లెక్కలు కానీ చూస్తే నిజంగా షాక్ వస్తున్న పరిస్థితి అయితే ఉంది సచిన్. నేను కొన్ని లెక్కలు చూస్తాను. ఇప్పుడు బెట్టింగ్ జరుగుతున్న నాకు అందుతున్న సమాచారం 2-3 బుక్కీలతో నేను మాట్లాడిన ప్రయత్నం చేసినప్పుడు నాకు వస్తున్న ప్రయత్నం ఏంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డికి ఈసారి 60,000 నుంచి 67,000 మాత్రమే మెజార్టీ వస్తుంది అనేది దాని మీద రూపాయికి రూపాయిన్నర బెట్టింగ్ జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పిఠాపురంలో 40,000 నుంచి 47,000 లోపల మెజార్టీ ఉంటుంది అనేది బెట్టింగ్ రాయాల అంచనా. అలాగే సిబిఎన్కి అంటే చంద్రబాబుకి కుప్పంలో కేవలం 32,000 నుంచి 37,000 మెజార్టీ లోపల ఆయన ఆగిపోతారు. లోకేష్ 35 నుంచి మంగళగిరిలో 42,000 వరకు గెలుపు ఉండే అవకాశం ఉంది అని బెట్టింగ్ చేస్తున్నారు. ఇక త్రిబులార్కు సంబంధించి వ్యవహారం ఏదైతే రఘురామకృష్ణరాజు లాస్ట్ మూమెంట్లో ఉండి సీటు నుంచి దక్కించుకోవడం మీద ఆయన గెలుపు మీద కూడా ఆయన కానీ గెలుస్తాడు అంటే రూపాయికి రూపాయిన్నర ఇవ్వడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్స్ కేవలం ప్రముఖ నేతలకే కాదు, దాదాపుగా జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా 2-3 నియోజకవర్గాల్లో చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్న పరిస్థితి సచిన్. గన్నవరం కానీ చూసుకుంటే గన్నవరం అక్కడ వంశీ తర్వాత యాలగడ వెంకట్రావు ఇద్దరు కూడా పోటీ చేశారు. వాళ్ళిద్దరు పోటీ చేసిన నేపథ్యంలో వంశీ గెలుపు మీద ఒకటికి ₹2.50 అంటే రూపాయి కడితే ₹2.50 గెలిచిన వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉంటుందనేది బెట్టింగ్ రాయలు తెలుస్తున్న పరిస్థితి. గుడివాడ చూసుకుంటే నాని వర్సెస్ వెనిగంట్ల రాము మధ్య జరిగిన హోరాహోరీ పోరులో రూపాయికి ₹2.25 వరకు ఈ బెట్టింగ్ వెళ్తూ ఉంది. భీమవరం తీసుకుంటే అక్కడ వైసీపీ గ్రంథి శ్రీనివాసులు వర్సెస్ రామాంజనేయుల మధ్య పోటీ జరిగింది. అక్కడ వైసీపీ గెలుపు మీద ఇక్కడ చూడొచ్చు అంటే కొందరు మెజారిటీ మీద చూస్తుంటే ఇక్కడ గెలుపు ఎవరిది అనే దాని మీద కూడా ఇక్కడ రూపాయికి ₹4 పందెం కాస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఉండి కానీ చూసుకుంటే ఇక్కడ చాలా కీలకంగా మారింది. ఉండి 3 అంటే ఒకవైపు వైసీపీ, తెలుగుదేశం నుంచి త్రిపులార్ ఉన్నారు, తర్వాత 3వ వ్యక్తిగా శివ ఇండిపెండెంట్లో ఉన్నారు. ఈ ఇండిపెండెంట్ వర్సెస్ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య మంచి పోర్ జరిగింది, ఫైట్ జరిగింది. తెలుగుదేశం వర్సెస్ ఇండిపెండెంట్ శివ మధ్య మంచి ఫైట్ జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి నరసింహరాజు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనే దాని మీద కూడా ఒక బెట్టింగ్ పెట్టు, దీనికి రూపాయికి ₹2 బెట్టింగ్ కాసే పరిస్థితి ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా ధర్మన్న ప్రసాదరావు శ్రీకాకుళం టౌన్ నుంచి కూడా చూసుకుంటే ధర్మన్న ప్రసాద్ తర్వాత గొండు శంకర్ మధ్య జరిగిన పోరులో కూడా రూపాయికి ₹4 పందెం కాస్తున్న పరిస్థితి శ్రీకాకుళంలో ఉంది. పలాస తీసుకుంటే సిదిరి అప్పలరాజు వర్సెస్ గౌతు శిరీష మధ్య కూడా రూపాయికి ₹3 బెట్టింగ్ జరుగుతుంది. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ వర్సెస్ కళా వెంకట్రావు మధ్య రూపాయికి ₹2 జరుగుతున్నాయి బొత్స గెలుపు మీద. భీమిలిలో అవంతి వర్సెస్ గంట మధ్య జరిగిన దీంట్లో గంట గెలుపు మీద కూడా రూపాయికి ₹2 జరుగుతున్నాయి. తునికి దాడిశెట్టి రాజా వర్సెస్ యనమల జరిగిన దాంట్లో యనమల దివ్యకి జరిగిన పోరులో రూపాయికి ₹2. రాజానగరంలో జక్కంపూడి రాజా వర్సెస్ బత్తుల రామకృష్ణ మధ్య ఇక్కడ జిఎస్పి విషయంలో రూపాయికి ₹50. గతంలో ఇది రూపాయికి ₹2 ఉన్నాయి బత్తుల గెలుపు మీద, దాంట్లో 50 పైసలు తగ్గిందంటే అతను గెలుపు ఛాన్సెస్ కొంత తగ్గిందనేది ఇక్కడ వీళ్ళు చెప్తున్న పరిస్థితి. అందుకే భాగంగానే రూపాయికి ₹50 అయిందనేది, అంతకుముందు ₹2 ఉన్న బెట్టింగ్ ఇప్పుడు ₹50 తగ్గిందనేది అంచనా చెప్తున్నారు. తనకు సంబంధించి వైసీపీ గెలుపు మీద కూడా రూపాయికి ₹3 జరుగుతున్న పరిస్థితి మనం చూస్తాం. సత్తెనపల్లిలో అంబటి వర్సెస్ కన్నా మధ్య కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు మధ్య జరిగిన దాంట్లో కూడా రూపాయికి ₹1.50.
మాచర్ల, ఏదైతే మాచర్లలో ఇప్పుడు మొత్తం కూడా ఏపీ రాష్ట్ర రాజకీయం మొత్తం కూడా మాచర్ల వైపు చూస్తున్న పరిస్థితి, జరిగిన ఇష్యూస్, జరిగిన పల్నాడులో మాచర్ల నియోజకవర్గంలో ఏదైతే గొడవలు జరిగాయో వీటన్నిటికి సంబంధించిన వ్యవహారంలో కూడా జోలకంటి వర్సెస్ పెన్నెల మధ్య జరిగిన దాడులు, ప్రతిదాడులు, వీటన్నిటిలో ఈ వ్యవహారం మీద రూపాయికి ₹2 జరుగుతుంది. మార్కాపురం సంబంధించి ప్రకాశం జిల్లా మార్కాపురంలో అన్న రాంబాబు వర్సెస్ కందుల మధ్య జరిగిన దాంట్లో రాంబాబు గెలుపు మీద రూపాయికి ₹2.50 జరుగుతున్న పరిస్థితి. ఒంగోలులో బాలినేని వర్సెస్ దామంచర్ల మధ్య జరుగుతున్న రూపాయికి ₹2. నగిరిలో రోజా వర్సెస్ గాలి భానుప్రకాష్ మధ్య జరిగిన దాంట్లో రోజా గెలుపు మీద రూపాయికి ₹2.25. నెల్లూరు రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి కోటంరెడ్డి మధ్య జరిగిన గెలుపులో కోటంరెడ్డి గెలుపు మీద రూపాయికి ₹1.50 పందాలు కాస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాం. అంటే ఇవే కాకుండా చాలా మనకు అందుతున్న కొంతవరకే నేను సమాచారం సేకరించగలిగాను. అయితే చాలా ప్రాంతాల్లో, చాలా నియోజకవర్గాల్లో బెట్టింగ్ మాఫియా పెద్ద ఎత్తున కూడా ఆ బెట్టింగ్ ఎంతవరకు జరుగుతుందో అనే ఒక ఇష్యూని అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకసారి నేను నాతో ఈ అన్ని వివరాలు సేకరించిన ఒక వ్యక్తితో లైవ్లో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను. బహుశా అతను లైవ్లో వస్తాడా లేదో అని ప్రయత్నం అయితే చేస్తాను, ట్రై చేస్తున్నాను. సచిన్, చూద్దాం అతను మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది చూద్దాం. సచిన్, హలో, సిద్ధు గారండి, నాకు చారీ ఇచ్చారండి. అదే మీ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఈ బెట్టింగ్ సంబంధించిన వ్యవహారాల మీద, కొంత మీరు మాట్లాడండి అని నాకు ఇచ్చారు. అంటే మీ దగ్గర ఎన్ని రకాల బెట్టింగ్స్ ఉన్నాయి? ఓకే, పొలిటికల్, కృష్ణమూర్తి ఒక్కసారి మీరు స్పీకర్ ఆన్ చేయండి. ఒకటి, ఒక్క నిమిషం లైన్లో ఉండండి మీరు. అలాగే ఒక్క నిమిషం అండి. అంటే ఇప్పుడు మీ దగ్గర ఐపీఎల్ తర్వాత ఇంకేమున్నాయండి? పొలిటికల్ అండి. పొలిటికల్, యస్, నాకు పొలిటికల్ కావాలండి. పొలిటికల్లో పొలిటికల్ ఏం కావాలి అంటే మీ దగ్గర ఇప్పుడు ఏ రకాల బెట్టింగ్స్ జరుగుతున్నాయి? మీకు నెంబర్ ఇచ్చిన చారీ గారేగా? చారీ గారేనండి, చారీ గారే. కన్ఫర్మ్ అండి, బలవారు చారీ గారే. అయిపోతున్నాను, మీరు సిద్ధునే కదా మాట్లాడేది? అవునండి, సిద్ధు గారిని. అంటే నమ్మచ్చా అని? డెఫినెట్ గా బలవారు, చెప్పండి. ఏం కావాలి చెప్పండి సార్. ఇప్పుడు పొలిటికల్ గా కొంత బెట్టింగ్స్ వేయాలని మా వాళ్ళు ఎవరో అనుకుంటున్నారు. నాకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా చారీ గారే చెప్పారు. మీ దగ్గర కొంత ఈ మెజార్టీకి సంబంధించి కొన్ని నియోజకవర్గాల మీద కూడా నడుస్తున్నాయని. సో మీ దగ్గర ఏమేమి బెట్టింగ్స్ ఉన్నాయండి? మా దగ్గర అంటే రాజకీయ పరంగా మా దగ్గర ఆంధ్ర దగ్గర మా దగ్గర ఉన్నాయండి. అంటే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో మా దగ్గర మేము కొంచెం ఇచ్చేసుకున్నాం. మా దగ్గర ఇవన్నీ ఉన్నాయి సార్. ఏం కావాలంటే మేము అంటే ఇప్పుడు మెజారిటీ పరంగా కూడా ఉంటాయా? ఇప్పుడు మెజారిటీ జగన్ గారికి ఎంత మెజారిటీ వస్తుంది అనేది ఉందా? అంటే మా నియోజకవర్గాల్లో మా వాళ్ళు కొంతమంది ఒకరు ఉన్నారండి. ఓకే, వాళ్ళు మాకు చెప్పినట్టు మెజారిటీగా మేము చెప్పుకున్నాం. ఇక్కడ మేము బెట్టింగ్ వేసుకున్నాం. ఓకే, అదే సార్. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు బెట్టింగ్, జగన్మోహన్ రెడ్డి గారు మెజారిటీ ఎంత వస్తుంది అనే దాని మీద ఏమైనా బెట్టింగ్ నడుస్తుందా? చాలా అండి. మెజారిటీ అంటే 60,000 నుంచి 67,000 వరకు రావచ్చండి. అది నుంచి వాళ్ళు మేము రూపాయి కనుక వేస్తే వాళ్ళు మాకు ₹1 వేస్తారండి. వేస్తాం వాళ్ళకి ₹1.50. అంటే 60,000 నుంచి 67,000 వరకు మెజారిటీ వస్తుందని మీ అంచనా? అవునవును సార్. సో దానికి ₹1 ఇస్తే ₹1.50 ఇస్తాం. మీరు ₹1.50 ఇస్తారు. లోకేష్ ఏమన్నా ఉందండి? లోకేష్ అంటే 35,000 నుంచి 42,000 వరకు రావచ్చని చెప్పి మా అంచనాలో ఉంది. అంటే మా బెట్టింగ్ లో. ఓకే, ఇది కూడా ₹1 నుంచి ₹1.50 రావచ్చండి. ఓకే ఓకే.
ఓకే సరే. పవన్ కళ్యాణ్ ఏమన్నా ఉందా? పవన్ కళ్యాణ్ అంటే అక్కడ వంగ గీతా గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు బాగా పడుతుంది. కాకపోతే మా దగ్గర పవన్ కళ్యాణ్ గారికి అని గీతా గారికి ఈ మెజార్టీ మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చి ఒక 40 నుంచి 40 ఎన్ని రావచ్చు. రూపాయి నుంచి ₹2 అండి. ఇది కూడా రూపాయి నుంచి ₹2 ఉంది. అవునవును. అంటే మీ దగ్గర కేవలం వీళ్ళ నలుగురియేనా, లేకపోతే జిల్లాల్లో కొంత నియోజకవర్గాల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇవి కూడా ఉన్నాయా? అంటే మా దగ్గర రఘురామకృష్ణ గారిది ఉంది, లోకేష్ గారిది ఉంది, నెక్స్ట్ కొడాల నాయన గారిది ఉంది, గుడివాడ భీమవరం గారిది ఉందండి, ముందే భీమవరం ఉంది. ఇప్పుడు నాకు నెల్లూరు జిల్లాలో ఏదైనా ఉందండి? నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏదైనా ఒక బెట్టింగ్ నడుస్తుందా? నెల్లూరు జిల్లా అంటే మా దగ్గర ఒంగోలు ఉంది, మాచర్లు ఉందండి, సత్తెనపల్లి ఉంది, మాచర్లు ఉంది, మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు ఉందండి. నెల్లూరు అంటే నెల్లూరులో ఏముంది? టౌనా? నెల్లూరులో అవునండి. టౌనా రూరల్ ఉందా? అది సార్ మా దగ్గర ఏముంది చూసుకోవాలి మీకు ఏంటి. ఓహో. సార్ మా దగ్గర రూరల్ ఉందండి. ఓహో, రూరల్ ఉందా? అంటే రూరల్ ఉంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి వర్సెస్ అవునవును కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అవునవును, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎలా ఉందండి మీ రేట్? ఎట్లా ఉంది? అంటే రూపాయి వచ్చి మేము రూపాయి ఇస్తున్నాం అండి. ఎవరు గెలుపు మీద అండి? వైసీపీ గెలుపు మీద. ఓకే. ఓహో. అంటే ఇప్పుడు బేసిక్గా ఎట్లా ఇది ఫార్మేట్ మీరు ఎలా సేకరించగలిగారు? అంటే మీకున్న అక్కడ మా వాళ్ళు అందరూ ఉంటారు కదా, ఇలాగా వేసుకునే వాళ్ళు, ఇలా మామూలు బూకీలు అంటే బెట్టింగ్లు ఆడేవాళ్ళు అంటే మీకు ఏం చెప్పకూడదు, కానీ మా చారీ కలిసి కాబట్టి మీకు ఎన్ని చారీ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ అండి. మీకు చెప్పుంటాడు అనుకుంటాను నేను. అవునవును, ఫోన్ చేశారా లేదు? ఆ చారీ గారు మాకు ఇచ్చారు కాబట్టి మీకు ఇవన్నీ నేను చెప్తున్నా, ఇవన్నీ వ్యవహారం. అక్కడ మాకు అందరూ ఉంటారు కాబట్టి మేము అందరం చేరుకొని చేసుకొని అక్కడ మా వాళ్ళు ఉండబట్టి. అంటే నా డౌట్ ఏంటంటే మీకు ఇంత ఖచ్చితమైన మెజారిటీ ఎలా వస్తుంది అనేది. అక్కడ మాకు అన్ని అక్కడ మాకు కూటమి కూడా మాకు గెలిచి కూడా రాదు అది. ఎందుకంటే అక్కడ మేము ఇలా శిలాస్థాయిగా ఉన్నాం. గుడివేళ్ళ కొడాలని ఎలాగో అలాగా మీరు అంత గట్టిగా ఉంటారా? స్ట్రాంగ్ గా ఉంటామండి మేము. అంటే మీకు అంత టీం నెట్వర్క్ పనిచేస్తుందండి గ్రౌండ్ లో? మా నెట్వర్క్ అలా ఉండిద్దండి. ఇప్పుడు మాది అంటే మా నెట్వర్క్ కానీ మా ఎన్ని గ్యాంబ్లింగ్లు కానీ మా ఎన్ని మాకు ఇలా ఉంటాయి. అది మీకు ఇప్పుడు ఓట్లు పోలైన శాతం లేదు, కొన్ని ఓట్లు పోలయ్యాయి. ఆ ఓట్లకు సంబంధించి కరెక్ట్గా పలానా వ్యక్తి ఇన్ని ఓట్లు పలానా వాళ్ళకి వేశారు, ఇంత మెజార్టీ రాబోతుంది, పలాని మండలంలో వీళ్ళు ఓడిపోతున్నారు, షార్టేజ్ వస్తుంది, పలాని మండలం వీళ్ళకి హైప్ వస్తుంది అనే ఒక చర్చ జరుగుతుంది కదా, అది ఎట్లా మీరు ఇది చేస్తారని? అంటే కొన్ని చోట్ల మేము డబ్బులు ఇచ్చి కొన్నామండి ఇవన్నీ. అంటే మీకు కొన్న అని మీకు చెప్పకూడదు, అంటే మాకు చారీగా చెప్పారు కాబట్టి ఇవన్నీ మాకు ఉన్నాయి కాబట్టి మేము చెప్తున్నాం అది. సో ఒకేలా ఓకే, నేను ఒక మీతో ఏదో ఒక నియోజకవర్గం బెట్టు చేసుకోవాలి అని అనుకుందాం అనుకోండి, ఎట్లా మీతో కాంటాక్ట్ ఎట్లా కావాలి? అంటే ఎలా చెప్పండి, మీకు ఎవరు కావాలి? అంటే నేను ఇప్పుడు సత్తెనపల్లి అంటున్నారు, సత్తెనపల్లి ఏమన్నా ఉందా మీ దగ్గర? సత్తెనపల్లి ఇస్తారు సార్, ఒక్క నిమిషం ఆగండి, మీకు లైన్ లో ఉండండి. ఇద్దారా అది ఇద్దా? సత్తెనపల్లి ఇస్తారా? ఇద్దారా అది నేను ఇద్దా సార్? మా దగ్గర ఉందండి, చెప్పండి. అంబటి రాంబాబు. అంబటి రాంబాబు కన్నా. కన్నా ఎట్లా అంటే ఎంత ఉంది రేషియో? అక్కడ మాకు రూపాయికి వచ్చి మాకు రూపాయన్నర వస్తుందండి. మేము రూపాయి పెడితే అంటే అంబటి గెలుపు మీదనా కన్నా గెలుపు మీదనా? మీరు అంబటి గెలుపు మీద మాకు అంబటికి రూపాయి ఇస్తే ఆయన గెలిస్తే మీరు మాకు ₹1.5 ఇస్తారు. అవును, కరెక్ట్. ఇప్పుడు ఎట్లా ఈ ట్రాన్సాక్షన్ ఎట్లా అండి? ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలా లేకపోతే క్యాష్ ఏనా ఎట్లా? అంటే ఇవన్నీ కొన్ని మీరు చెప్పకూడదు మీకు ఇవన్నీ. ఏమండి అట్లా కాదు కదా, డబ్బులు పెట్టే వాళ్ళం మేం కదా సిద్ధు గారు. అంటే ఇప్పుడు మీకు చెప్పండి, మీకు చారీ గారు కూడా ఎలాగ మీకు చెప్పాలంటే, ఇప్పుడు మాకు ఎన్ని బస్సుల్లో వచ్చేస్తా ఉంటాయి, ట్రైన్లో వచ్చేస్తాయి, లేదంటే మాకు కొన్ని కోళ్ళు ఉంటాయి.
రా ఆర్ఏ అంతే. ఓకే రా అని చెప్పాను కాదు, ఆర్ఏ రా. బాయ్ బిహెచ్ఏ బాయ్ కాదు, బిఐ బాయ్. ఓకే ఓకే అంటే నువ్వు ఆ ఏరియాకి వచ్చాయి అని మేము చెప్పుకుంటాం. ఇప్పుడు నువ్వు మంగళగిరిలో ఉన్నావు, నేనేమో విజయవాడలో ఉన్నా. బాయ్ అంటే ఏంటి? విజయవాడ బస్ స్టాండ్. ఓకే ఓహో అది మీ కోడ్. 37 నంబరు, 37 నంబరు, ఫోన్ నంబరు ఒక 2 నీకు ఇస్తా. ఇప్పుడు నేను వెయ్యాలనుకుంటున్నాను సిద్ధు గారు మీకు. ఇప్పుడు సత్తెనపల్లి మీదనే ఒక 50,000 పెడదామని అనుకుంటున్నాను. ఇప్పుడు క్యాష్ మీరు నా దగ్గరకు వచ్చి తీసుకెళ్తారా, లేకపోతే నాకు గ్యారంటీ ఏంటి? గ్యారంటీ అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు కదా, అందరూ కొనుక్కుంటారు కదా. మేము కూడా ఆ టైంలో వస్తాం మీ దగ్గరికి. మీరు మా అడ్రస్ చెప్పండి. ఇగో మా అడ్రస్ వచ్చి MHAI. ఓకే అన్న మహారాష్ట్ర హైవే. ఇప్పుడు నేను డబ్బులు చేర్పించాలంటే మీ వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే నేను వచ్చి ఇవ్వాలా, లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? వస్తారు మా వాళ్ళు అక్కడికి వస్తారు. మీ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు? మీ వాళ్ళు అక్కడ మా వాళ్ళు అక్కడికి వస్తారు. మీరు అక్కడ నుంచోండి MHAI మీద, అంటే మహారాష్ట్ర హైవే మీద. ఓకే అంటే అక్కడ ఫోన్ నెంబర్ ఏదైనా కానీ కొంచెం మీరు అటు ఇటు మీరు తిరుగుతూ ఉంటారు, పచ్చట్లాడుతూ ఉంటారు. ఎవడొస్తాడు ఏం చేయాలని చెప్పని అప్పుడు మేము వస్తాం మీ దగ్గరికి, మేము తీసుకెళ్ళిపోతాం. మీ దగ్గర మీ కోడ్ MHAI. అంటే ఇప్పుడు ఓకే సరే, మీరు నా దగ్గరికి అయితే రాగలుగుతారు, వచ్చారు. నేను 50,000 డబ్బులు ఇచ్చాను. రేపు తర్వాత మీరు ఎవరు ఎట్లా ఏంటి దానికి ఏదో ఒక సిస్టమ్ ఉండాలి కదా. ఆ సిస్టమ్ అంటే మేము తీసుకెళ్ళి మేము బ్లాక్ మనీ దాచుకుంటామండి. ఇవన్నీ చెప్పాలండి, అవసరం ఏంటి? అట్లా కాదు. అంటే ఇప్పుడు రేపు మీరు సరే నేను గెలిచిన తర్వాత నా డబ్బులు ఇవ్వకుండా మీరు రేపు ఫోన్ నంబరు ఏదో ఇంకోటి మానేస్తే తర్వాత పరిస్థితి ఏంటంటే? మీ నంబర్ మా దగ్గర ఉంది కదా, మీరు వెళ్ళి మీరు తీసుకెళ్ళి కోర్టులో వేసుకోండి, సైబర్ క్రైమ్ లో. ఓకేనా? ఓకే అంటే నమ్మకం అంటారా? మిమ్మల్ని నమ్మి తీరాలి అంటారు? ఓన్లీ నమ్మకం వరకే. నమ్మకం ఏమంటే ఇప్పుడు జగన్ గారు ఏమన్నారు, చెప్దాం అని చెప్పాను. మీకు కూడా చెప్తే నమ్మకాన్ని చెప్తాం. అంటే నమ్మకం ఓన్లీ విశ్వాసం, నమ్మకం అంతే. సో అంటే ఎప్పుడు కలుద్దాం? అంటే నేను ఒకవేళ మీతో పెట్టుకోవాలి అని అనుకుంటే ఎలా ముందుకు రావాలి? నాకు మీరు సార్ చారి గారు మీరు సార్ నాకు ఫోన్ చేయవచ్చండి. ఓకే ఎందుకు చెప్పి నాకు కొంచెం అనుమానంగా ఉంది. కాకపోతే నా దగ్గర ఒంగోలు ఉంది, నగరే ఉంది, నెల్లూరు, మార్కాపురం ఉంటారు. మా ఛానల్ కూడా నాలుగు రామకృష్ణ గారిది. ఓహో పెన్నెలది ఉంది. ఓకే సార్ ఇవేనా ఇంకేమన్నా శ్రీకాకుళం అట్లా ఏమన్నా ఉన్నాయా? నా దగ్గర భీమిలి ఉందండి, తుని ఉంది, తణుకు కూడా ఉంది, పలాస ఉంది. ఓకే శ్రీకాకుళం కూడా ఉంది. రైట్ అండి. థ్యాంక్ యూ సిద్ధు గారు. నేను ఒకసారి చారి గారితో మీతో మాట్లాడించే ప్రయత్నం చేయనా? సార్ ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీరు మళ్ళీ నాకు ఫోన్ చేయటం కాదు కదా, అది కాదు మళ్ళీ మీరు ఆ పక్క రావడం, మళ్ళీ వాళ్ళు డబ్బులు తీసుకోవడం అది ఎందుకు? నేను చారి గారితో మాట్లాడిస్తాను, చారి గారికి చేర్పిస్తాను. చారి గారు మీతో మాట్లాడుకుంటే నాకు అతను ఒకటే తెలుసు కదా, మీతో ఇప్పుడే కదా నేను ఫోన్ లో మాట్లాడడం. అవునవునవును. నేను చారి గారు మళ్ళీ వీళ్ళందరూ చేయటం మనకు అవసరమా? సరే నేను చారి గారితో మీతో మాట్లాడిస్తానండి అటైతే. ఓకేనా? రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సత్యన్న. మనం కానీ ఒకసారి కానీ చూసుకుంటే ఓవరాల్గా మనం లైవ్లో చూసాం ఏ విధంగా వీళ్ళ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి, ఏ విధంగా వాళ్ళు తమ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు అనేది. ఒక్కసారి చూసుకుంటే చాలా ఒక బృందమే ఉన్నట్టుగా కనబడుతుంది. మరోవైపు మనం ఒక క్వశ్చన్ అడిగినప్పుడు కూడా చాలా క్లారిటీలో వాళ్ళు చెప్తున్న సమాధానం, ఇప్పుడు వరకు మీకు ఎలా నెట్వర్క్ ఉంది అంటే అక్కడ జరిగిన పోలింగ్ ఓట్లు శాతం అంట, ఆ పోలింగ్ జరిగిన తీరు మీద, తర్వాత వీటికి వస్తున్న వ్యవహారంలో ఎక్కడ వీళ్ళు అంత దూరం చేయగలరు అనే అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సచిన్, అంటే ఇప్పుడు వరకు జరుగుతున్న బెట్టింగ్స్ వ్యవహారం మనం ఒకసారి క్లియర్గా చూసుకుంటే చాలా ఓపెన్గా చెప్తున్నారు వాళ్ళు. చాలా పకడ్బందీగా వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంది. ఆ డేటా బేస్ చేసుకుని మెజారిటీ విషయంలో కూడా చివరికి
ఎంత మెజారిటీ రాబోతుంది, ఈ మెజారిటీ దాటదు, ఈ మెజారిటీ ఇంతే వచ్చే పరిస్థితి ఉంటుంది అని చెప్పే ప్రయత్నం కూడా బుకీస్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఇది యాక్చువల్గా ప్రజలకి అసలు ఏ విధంగా ఇక్కడ బుకీలు నడుపుతున్నారు ఏంటి, దీనివల్ల అంటే ఇది కేవలం ఒక అవేర్నెస్ కోసమే ఆర్టీవీ చేసే ప్రయత్నం తప్పితే దీంట్లో ఇంట్రెస్టింగ్ ఒక క్వశ్చన్ మీరు అడిగినప్పుడు, ఎందుకంటే మిమ్మల్ని ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, మీతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలంటే ఒక కోడ్ బేస్ చేసుకొని ఆ కోడ్ ఉన్న చోటుకి మీరు రండి, ఆ కోడ్ బేస్డ్ మాత్రమే అవుతుంది. అయితే ఏంటి నమ్మకం అన్నప్పుడు అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే సరే మీరు డబ్బులు ఇస్తారో లేకపోతే కోడ్కి సంబంధించి ఇంటరాక్ట్ అవుతారు, సరే ఆ తర్వాత ఎలా నమ్మడం అంటే అక్కడ క్వశ్చన్ మార్క్ వినిపిస్తుంది. సో ఇక్కడ ప్రజలకు అవేర్నెస్ అనేది చాలా క్లియర్గా ఉండాలని అని చెప్పుకోవచ్చు. సో యా దీని గురించి, ఎందుకంటే ఇక్కడ దాదాపు చాలా తెలివిగా అంటే ఎంత కాన్ఫిడెంట్గా అక్కడి నుంచి సమాధానం వస్తుందో కూడా మనం అర్థం చేసుకోవాలి సచిన్. ఎందుకంటే ఇప్పటికే కొన్ని వందల కోట్లు బెట్టింగ్లు జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇంకా 2-3 రోజులు ఉండగా కూడా ఇక 24వ తారీఖు జూన్ 4 ఫలితాలు వెలువడుతున్నాయి. ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరు అంచనాలు వాళ్ళలో ఉన్నారు, ఎవరు లెక్కల్లో వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా బెట్టింగ్లు జరుగుతున్నాయి అంటే బెట్టింగ్లు చూడండి ఎంత జస్ట్ ఒక కమ్యూనికేషన్, ఒకరికి ఒకరు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఎక్స్ ద్వారా ఆ ఎక్స్ ఇంకో వైకి కమ్యూనికేట్ చేయడం, ఆ వ్యక్తి ద్వారా మనం డైరెక్ట్గా అతనికి ఇన్వాల్వ్ కావడం. అతను కూడా చాలా డైరెక్ట్గా చెప్పాడు, నేను ఎట్లా నాతో మీరు కోట్ చేస్తారంటే జస్ట్ ఇందాక ఒక ఏదో ఆర్ఏ రా ఒకటి, తర్వాత హెచ్ఐ అని ఏదో కొన్ని మహారాష్ట్ర కమ్యూనికేషన్ లో ప్రయత్నం అయితే చేశారు. యా ఇవన్నీ కూడా అంటే నెట్వర్క్ చాలా దూరంగా. అసలు నాకు ఇప్పటికీ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే గెలుపోటములు సాధారణంగా అన్ని సర్వేస్ చేస్తుంటాయి, కానీ మెజారిటీ వ్యవహారంలో కూడా అంత డీటెయిల్గా వాళ్ళు లోపలికి ఎలా వెళ్ళగలిగారు అనేది. ఎలక్షన్ జరిగిన తర్వాత ఒక ఓటు ఎవరికి పడింది, ఒక ఓటు ఎవరికి పడలేదు అనే అంశాన్ని ఎంత లోతుగా వీళ్ళు పబ్లిక్ లోకి ఆ ఓటుని అంటే వీళ్ళ టీమ్స్ అంత గట్టిగా ఇన్సైడ్గా పనిచేస్తున్నాయా, లేదు కొంత డేటా ఏదైనా కొంత సమాచారాన్ని వీళ్ళు కొనుక్కునే ప్రయత్నం చేస్తారా? మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగినప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు, మీకేంటి అథెంటిక్ అంటే అక్కడ మెజారిటీ వస్తున్నా లేకపోతే గెలుస్తున్న అంశానికి సంబంధించి మీకేంటి అథెంటిక్ అంటే కనుక మా నెట్వర్క్ ఉంది, అక్కడ మా నెట్వర్క్ పనిచేస్తుంది, కానీ ఎవరు ఏంటి ఆ క్యాలిక్యులేషన్స్ ఏంటి అనేది మాట్లాడలేదు. అంటే ఆ చెప్పే ప్రయత్నం అంటే వాళ్ళు ఎంతవరకు మనకి డేటా ఇవ్వగలరు అంటే అక్కడ కూడా చాలా అనుమానంగానే మాట్లాడుతున్నారు. మీతో అన్ని విషయాలు మాట్లాడినా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నేను చెప్పిన వ్యక్తి ద్వారా రండి, లేదనుకుంటే వదిలేసేయండి అని చెప్పి కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు తప్పితే అది కూడా వాళ్ళకి ఎక్కడ బెట్టింగ్స్ ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి కూడా చాలా ఓపెన్ గా వాళ్ళ మనుషుల చేత మాట్లాడించే ప్రయత్నం కూడా చూస్తున్నారు అక్కడికక్కడ. అంటే చూడాలి మరి ఇంత బెట్టింగ్ జరుగుతున్న పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది ఏంటి అనే అంశాన్ని చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం బెట్టింగ్లకు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక్కసారి మీరు మరోసారి కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం చేయగలరా? మళ్ళీ చైనా మళ్ళీ అంటే వేరే నియోజకవర్గాలకు సంబంధించి మాట్లాడుతున్నాడు అతను, ట్రై చేస్తాను. అవును, లాస్ట్ లో అనుమానం కూడా వ్యక్తం చేశాడు ఆయన. అందుకోసమనే ఒకసారి ట్రై చేస్తాను, మరి అతను లిఫ్ట్ చేస్తాడో లేదో ఇప్పుడే చూద్దాం మనం. పర్వాలేదు, నేను సైలెన్స్ గా ఉంటాను సో దట్ ప్రజలకు కూడా అర్థమవుతుంది. యా 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 మీరు అలాగే ఉండండి. రింగ్ అవుతోంది. సచిన్ యా ఫోన్ అయితే లిఫ్ట్ కు రావట్లేదు. ఎగ్జాక్ట్లీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఏ మాత్రం ఆయన లాస్ట్ ఆఖరిలో అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ఎగ్జాక్ట్ గా అయితే ఇంట్రెస్టింగ్ గా కృష్ణమోహన్ మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే
అన్నిటి గురించి మాట్లాడారు, అన్నిటికీ మెజారిటీ చెప్తున్నాడు. కానీ పిఠాపురం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం బహుశా అక్కడ వాళ్ళకు కూడా పీఠముడే అనే చెప్పుకోవాలి పిఠాపురానికి సంబంధించి. ఎందుకంటే ఇటు ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు పిఠాపురంలో, అంటే ఇంత అంశానికి సంబంధించి కూడా. ఈవెన్ జగన్ గురించి మాట్లాడినప్పుడు మెజారిటీ గురించి మాట్లాడుతున్నారు. మెజారిటీ విషయంలో కొంత క్లారిటీ ఇస్తున్నాడు అతను. పవన్ కళ్యాణ్ గెలుపు మీద కొంత ఒక నంబర్ అయితే చెప్పే